మందుబాబులకు ట్రాఫిక్ పోలీసులు పెద్ద షాకే ఇచ్చిండ్రు కదా. ఏమున్నది ఆలిచ్చే షాకు, మా అంటే తాగి నడిపేటోళ్లకు చలాన్ల రేట్లు పెంచిండ్రు కావచ్చు. సర్కారోళ్ళు మందు రేట్లు పెంచితే తాగుతలేమా, ఆగుతున్నామా? ఇక ఇప్పుడు పోలీసులు చలాన్ల రేట్లు పెంచితేమన్నా భయపడతామా? తాగుడు తాగుడే, ఊగుడు ఊగుడే అనబోతున్నారు కావచ్చు గీ ముచ్చట తెలిసిన కొందరు మందుబాబులు. కానీ అసలు ముచ్చట తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కావచ్చు వాళ్ళకు. ఇప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులంటే రోడ్ల మీద బండ్లను ఆపి రాత్రిపూటనే చెకింగ్ చేసేది కదా. ఇక ఇప్పటికెంచి పట్నంలో పగటీలు సుతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారట ట్రాఫిక్ పోలీసులు. ఇక వార్తా ఛానళ్ల లెక్కనే రోడ్ల మీద 24/7 రోజులు పనిచేస్తారట పట్నం ట్రాఫిక్ పోలీసులు. అంటే పొద్దటికెంచి అర్ధమరాత్రి దాకా ఎప్పుడైనా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తారన్నట్టు. ఈ నడుమ కొందరు స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు పొద్దుగాలనే దాగి బస్సుని నడుపుతున్నారన్న ముచ్చట పోలీస్ చెకింగ్ లో బయటపడ్డది కదా. గందుకే ముందు జాగ్రత్తగా పట్నంలో 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని డిసైడ్ చేసిండ్రట. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు గీ బస్సు డ్రైవర్ల దాగుడు చెయ్యబట్టి మాకు పెద్ద గండం మోపైంది కదా అని అనుకుంటుండొచ్చు గీ ముచ్చట ఎరుకైనా కొందరు మందుబాబులు. కానీ ఇప్పటికే రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తేనే వందల మంది మందుబాబులు పట్టుబడుతున్నారు. ఇక పగటీలు సుతం గీ చెకింగ్లు చేసే వరకు గా సంఖ్య 1000 దాటి లచ్చలైన అవుతుండొచ్చని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ కొందరు.